క్రియాయోగంలో 5 విధి విధానాలు ఉన్నాయి. దాంట్లో భక్తి క్రియాయోగము చాలా అతి సులభమైనటువంటిది. ఎందుకు అంటే ఎన్నో రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని మనస్సుని గెలవటం, బుద్ధి చిత్తాన్ని సమన్వయం చేసుకోవటం, భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించటమే భక్తి క్రియాయోగం అంటారు. అందుకని ఈ చక్రాల గురించి తెలుసుకోవటం కంటే కూడా ముందు ఈ చక్రాలు లేక ప్రతి చక్రం ఎలాగ కప్పబడి ఉన్నాయి, చక్రాల ద్వారా ఈ ప్రకంపనల ద్వారా జరిగే ఈ ఊర్ధ్వ ప్రయాణమును కుండలిని వృద్ధి అంటారు. అయితే ఈ కుండలిని దేవత శక్తి ఒక లింగానికి చుట్టుకొని ఉన్న పాములాగా ఇంచుమించు 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది అంటారు. అయితే ఈ సాధకుడు చక్రాలను తెలుసుకోవటం కంటే కూడా ముందుగా చక్రాలను శుద్ధి చేసుకోవటం ఎలా అనేటువంటిది తెలుసుకుంటే చాలా మంచిది అని మన అవతారులు, పరమహంసలు, అవధూతలు మనకు చెప్తూ ఉంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మహావతార్ బాబాజీ మహారాజులు చెప్పినట్టు ఈ 5 శాఖల క్రియాయోగంలో అంటే క్రియాహఠయోగంలో కానీ, క్రియా కుండలిని ప్రాణాయామ యోగం కానివ్వండి, క్రియా ధ్యాన యోగము, క్రియా మంత్రయోగము, క్రియా భక్తి యోగము. క్రియా భక్తి యోగము కలియుగంలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరిసరాలను లేక కుండలిని శక్తిని సత్వరం జాగృతి చేసేటువంటి అవకాశం ఉన్నది అంటున్నారు. మరి క్రియాభక్తి యోగం అంటే ఏమిటి? భగవంతుని యొక్క నామగుణ సంకీర్తన అనగా భజన లాంటివి చేసుకోవటం. ఏదో తంతులాగా కాకుండా భజన నిజమైనటువంటి తపస్సులాగా చేస్తే క్రియాశక్తి అంటే కుండలిని శక్తి మరుక్షణమే జాగృతమవుతుంది. అయితే ఈ భక్తి క్రియాయోగానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్రశుద్ధి ఎలా జరుగుతుంది. మరి ముందు చక్రశుద్ధి జరగాలంటే భౌతికంగా మన ఆలోచన పరిపరి విధాలుగా వెళ్తున్నటువంటి ఆలోచనను నిర్దిష్టమైనటువంటి సత్ ఆలోచన దిశగా మనం మారినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకని మొట్టమొదటిగా మూలాధార చక్రం, దాన్ని ఇంగ్లీష్లో ఎర్త్ చక్ర అంటున్నారు. అది ఎక్కడ ఉంటుంది? బేస్ ఆఫ్ ద స్పైన్ అంటే వెన్నుముక కింద భాగంలో ఉంటుంది. ఇది దేంతో కప్పబడి ఉంటుంది? ప్రతి మనిషికి భయము, ఆందోళన, అలజడి ఈ 3 లేని జీవి లేనే లేడు. సాధకుడు సత్వరం తెలుసుకోవాల్సింది ఏంటంటే భయ, ఆందోళన, అలజడి ఇది నిత్యంగా జరుగుతున్నటువంటిది. ఒకవేళ ఇది దాటి రావాలి అంటే ఈ మూలాధార చక్రము భయంతో, అలజడితో, ఆందోళనతో కప్పబడి ఉంటుంది. దాన్ని మనము ఆ చక్రాన్ని శుద్ధి చేయాలి అని అంటే ఏం చేయాలి? భయాన్ని పోగొట్టాలి. ప్రతి అందరికీ భయమే, ఏదో రకమైనటువంటి ఆందోళన, అలజడి, భయము. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తూ ఉంటే మరి మన పైన ఉన్నటువంటి బాస్ ఏమంటాడో, నిన్న లీవ్ పెట్టాము ఆయన ఏమంటాడో, పిల్లలు ఎలా చదువుతారో, ఆ పిల్లలు రేపు పొద్దున్న ఎలా చూసుకుంటారో, ఈ డబ్బు ఎటు పోతుందో, ఇలాంటి చాలా తక్కువ శాతంలో నేను ఉదాహరణలు చెప్పాను, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ఈ మానసిక అలజడి, ఆందోళన, భయము పోవాలి అని అంటే మూలాధార చక్రాన్ని శుద్ధి చేయాలి. అందుకని మన పరమహంస అవతార్ అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్త అప్పాజీ, వారు స్వయంగా దత్తులే, దత్త అప్పాజీ, అలాగే పరమ పూజ్య అవతార్ అవధూత శ్రీ 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 రామకృష్ణ పరమహంస మహారాజులు, మహావతార్ బాబాజీ గారు, వీరందరూ ఏం చెప్తున్నారంటే వన్ హూ వాంటెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ గ్రిప్ ఆర్ ఫ్రమ్ ద గ్రిప్ ఆఫ్ ఫియర్
ఎవరైతే భయ ఆందోళన అలజడి నుంచి బయటికి రావాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా నామగుణ సంకీర్తన భజన చేయవలసిందే అంటున్నారు. ఇక రెండవ చక్రం స్వాదిష్టానము, దాన్ని ఇంగ్లీష్లో వరుణ చక్ర అంటారు. ఇది దేంతో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది? ప్లెజర్ అంటే సంతోషదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి చక్రం అది. మనం చూస్తూ ఉంటాం కొంతమంది చక్కగా ఆనందంగా, సుఖం కాదు సుమ, సంతోషం. సుఖము స్వార్థపూరితమైనటువంటిది అంటారు, సంతోషము నలుగురికి పంచేది. అందుకని ఇది దేంతో కప్పవేయబడి ఉంటుంది? గిల్ట్. ఆ గిల్ట్ అనేది తీసేయగలిగితే, అంటే నిజ సస్వరూపాన్ని మనము ఒప్పుకోగలిగితే వరుణ చక్రం అనగా స్వాదిష్టాన చక్రము కొంతమేరకు శుద్ధి జరిగినట్టే. అయితే ఒకటి అందరూ కూడా సాధకులు గుర్తుపెట్టుకోవాల్సింది సుమ, నామగుణ సంకీర్తన ద్వారా అతి తొందరగా సత్వరమే మహావాయువు జాగృతమయ్యి మనకి అద్భుతమైన శక్తిని ప్రసరింపజేసి కుండలిని శక్తి జాగృతమవుతుంది. అయితే ఇక మనము మూడవ చక్రం చెప్పుకుంటున్నప్పుడు ఇది పొట్ట భాగంలో ఉంటుంది, మణిపూరకము అంటారు. ఈ మణిపూరకం ఫైర్ చక్రం. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వైబ్స్ అంటారు, అంటే అతి ఉత్తమమైనటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆలోచన శక్తి మనలో రావాలి అని అంటే ఈ చక్రము సత్వరమే శుద్ధి చేసుకోవాలి. మరి ఎలా చేయగలుగుతాము? మనము ఏవేవో అనుకుంటూ ఉంటాము, భౌతిక ప్రపంచంలో ఇది జరగాలి, అది జరగాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. ఇలా ఉన్నా, అలా ఉన్నా, ఇలా ఉండకపోయినా, అలా ఉండకపోయినా ఎప్పుడు కూడా మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రతికూల శక్తి మన దాకా రాకూడదు. మనం చేసిన తప్పులు మనమే క్షమించుకోవాలి. అందుకే అవతార్ అంటారు, మీరు ఎవరినైనా క్షమించాలి అని అనుకుంటే ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోండి అని. అందుకని మనము ఆ కప్పబడి ఉన్నటువంటి డిసప్పాయింట్మెంట్లు, లేకపోతే మనం అనుకున్నది కాలేదు అనేటువంటి ఆలోచన భావాలను తొందరగా తీసివేయవలసి వస్తుంది. ఇక నాలుగవ చక్రం, దాన్ని ఇంగ్లీష్లో హార్ట్ చక్ర అంటారు, మనందరికీ కూడా తెలిసిందే. అయితే దీంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ చక్రం చాలా దుఃఖభూయిష్టమైనటువంటి ఆలోచనలతో కప్పబడి ఉంటుంది. ఈ నాలుగవ చక్రాన్ని మనము ఇందాక చెప్పుకున్నట్టు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధాఖ్యం అంటారప్ప. అనాహత చక్రం నాలుగవ చక్రము. దీనికి సంపూర్ణమైనటువంటి దుఃఖభూయిష్టాన్ని తొలగించి ప్రేమ, కరుణతో నింపుకోవాలి. అప్పుడు చక్రశుద్ధి జరుగుతున్నట్టుగా మనకి ప్రసరణలు లేక ప్రకంపనలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఐదవ చక్రం, దీన్ని ఇంగ్లీష్లో సౌండ్ చక్ర అంటారు, మన సనాతన ధర్మంలో విశుద్ధ చక్రం అంటారు. ఇది కంఠస్థానంలో ఉంటుంది. ఇది ఎప్పుడూ నిజం గురించే ఉంటుంది. అయితే తన భౌతికమైనటువంటి ఆలోచనలతో సాధకుడు లేక ఆ భక్తుడు లేక ఒక సామాన్య మనుషుడు ఎప్పుడు కూడా దాని అబద్ధంతో కప్పివేయబడతాడు లేక కప్పేస్తాడు. మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, మనకు మనమే నిజం చెప్పుకోము, ఇక పొరలకే నిజం చెప్తాము. మన అంతరాత్మను అడిగితే ఎన్నో విషయాలు చెప్తుంది అది, కొన్ని మనం బయటికి కూడా చెప్పము. ఎందుకంటే నిజాన్ని కప్పివేయాలనుకుంటున్నాం. ఈ అసత్య ధోరణి నుంచి మనం బయటపడినప్పుడు, సత్యసంధతగా ఉన్నప్పుడు ఇక ఆ విశుద్ధ చక్రము శుద్ధి అవుతున్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు.
ఇక అతి ప్రాముఖ్యమైనటువంటిది 6వ చక్రము. దీన్ని ఇంగ్లీష్లో లైట్ చక్ర అంటారు. భూమధ్యంలో ఉంటుంది, 2 కనుబొమ్మలకు మధ్యలో ఉంటుంది. అందుకే కదా మన సనాతన ధర్మంలో అందరూ కూడా తిలకధారణ చేసి బొట్టు పెట్టుకోండి అని అప్పాజీ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే దాన్ని స్టిమ్యులేట్ చేయటానికి, లేక ఆ ప్రసరణలు తీసుకురావటానికి. ఇది చక్కటి మనస్ఫూర్తిగా సాంప్రదాయబద్ధంగా సత్వశుద్ధ గుణాన్ని ఏర్పరుచుకొని సత్యాన్ని గ్రహించి అంతరాత్మ నుంచి వెలుపడేటువంటి జవాబులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకు ప్రేరణ కలిగిస్తాయి. ఇప్పుడు ఈ చక్రము శుద్ధి జరిగినప్పుడు అక్కడ అమ్మ సింహవాహిని అయి ఉంటుంది. అయితే దేంతో కప్పబడి ఉంటుంది? మాయా మోహ స్వార్థపూరితమైనటువంటి చిత్తముతో మూసుకొని ఉండిపోతుంది. అందుకని మనము నిజాన్ని కప్పివేయకుండా మన అంతర్దృష్టిని, బాహ్య దృష్టిని చాలా శుద్ధ సత్వ గుణంలో ఉంచగలగాలన్నమాట. ఇక సహస్రార చక్రము, ఒక్కపారి సహస్రార చక్రము ఓపెన్ అయితే, అంటే ఆ చక్రశుద్ధి కలిగితే ఎక్కడుంటుంది అది? సహస్రారంలో తల పై భాగంలో క్రౌన్ చక్ర అంటారు ఇంగ్లీష్లో. భౌతికపరమైనటువంటి అటాచ్మెంట్స్ అంటే ఆశలు, కోరికలు, ఇవన్నీ కూడా మనం వదులుకోగలిగితే ఇక భగవంతుని వైపు ఆ కాస్మిక్ ఎనర్జీ అంటారు, మనము శుద్ధి చేయగలుగుతాం. అయితే దీనికి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అంటారు, వన్ హ్యాస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ టు ద గాడ్. అది చాలా కష్టం. విశ్వాసంతో అన్నీ ఈశ్వరుని యొక్క ఇచ్చ మేరకే జరుగుతున్నాయి అని తెలుసుకుని సత్వరమే, అంటే ఇక వేరే ఆలోచన లేకుండా సంపూర్ణ శరణాగతి అని అనుకున్నప్పుడు మాత్రమే మన సహస్రార చక్రము పరిశుద్ధమవుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అయితే మనం ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన సనాతన ధర్మంలో ప్రాచ్యయవులు, ఋషులు, అవతారులు, అవధూతలు, పరమహంసలు వారందరూ కూడా ఏం చెప్తూ ఉంటారంటే, మంచి చెడు అనే 2 సంస్కారాల రాశి, అంటే మంచి చెడు అనేటువంటి సంస్కారాలు మెదడులో 2 కోవల గుర్తులను ముద్రించడంతో మాత్రమే ఆగిపోవు. అంటే మంచి చెడు అనేటువంటి సంస్కారాలు ముద్రించుకొని వచ్చినటువంటి బుర్ర అక్కడితో ఆగిపోవడం. అవి మన చేత మంచి చెడు కర్మలను చేయించే సూక్ష్మ ప్రేరణ శక్తులుగా మార్పు చెంది వెన్నుముక క్రింది భాగంలో ఉండే, అంటే అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మూలాధార చక్రము, ఆ మూలాధార చక్రంలో సదా వసిస్తూ ఉంటాయి. జన్మ జన్మాంతరాల నుండి సంచితంగా వస్తున్న సంస్కార రాశులన్నిటినీ ప్రేరణా శక్తులకు ఇది కేంద్రం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దాన్నే కుండలిని శక్తి అని అంటూ ఉంటారు. అయితే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఏమంటున్నారంటే, ఎప్పుడూ కూడా భగవంతుని యందు భక్తి క్రియాయోగం ద్వారా కుండలిని శక్తి సత్వరమే జాగృతమవుతుంది. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అంటూ ఉంటారు, అద్వైత జ్ఞానము లేక భగవత్ సాక్షాత్కారము జరిగేంత వరకు శరీరానికి మనస్సుకు ఉన్న ఈ సన్నిహిత సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఏది ఏ ముద్రలతో వచ్చాడో సాధకుడు అవి శరీరం మనస్సు పైన, మనస్సు శరీరం పైన ప్రతిచర్యలు చూపుతాయి, అంటే అవి చూపిస్తూనే ఉంటాయి. మళ్ళీ వ్యక్తిగతంగా శరీరము మనస్సు మాదిరిగా వ్యక్తుల సమిష్టి అయిన మానవజాతి యావత్తూ శరీర మనస్సుల మధ్య అటువంటి సంబంధమే నెలకొని ఉంటుంది. అందుకే స్పందన ప్రతిస్పందన అంటూ ఉంటారు. మనము ఒక పారి చెప్పుకోవాలనుకుంటే, మనము శాశ్వతమైనటువంటి సంబంధం
పరస్పరమైనటువంటి ప్రతిచర్యలు జరుపుకుంటూ ఉంటాం. ఒక్కొక్కపారి ఇతరులు ఎవరన్నా బాధపడినప్పుడు మనకు తెలియకుండానే బాధపడటము మనం చూస్తూ ఉంటాం. అలాగే అతి ముఖ్యమైనంగా ముఖ్యమైనటువంటి విశేషము భగవత్ సాంగత్యంలో, అందుకే సత్సంగము చేసుకోండి అంటారు. ఈ సత్సంగంలో భక్తుల యొక్క సాంగత్యంలో, భక్తి భావనలో ఉన్నటువంటి వారి సాంగత్యంలో ఉంటే అప్రయత్నంగానే మనలో భక్తి జనిస్తుంది. మనం గమనించాలి సుమా, ప్రతి చోట ఇట్లే జరుగుతూ ఉంది. అంటే ఒక అత్తరు కొట్టుకు వెళ్తే, ఓ సెంటు దుకాణానికి వెళ్తే లోపటికి, బయటకు వచ్చేసరికి సెంటు వాసనతోటే వస్తాడు వాడు. అలాగే ఈ భగవత్ తరంగాలు ఉన్నటువంటి చోటకి, లేక ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నటువంటి వారి సాధకుల దగ్గరికి మనము తరచు వెళ్తూ ఉంటే ఆధ్యాత్మిక భావాల ప్రభావం వల్ల మానసిక పరివర్తన జరుగుతుంది. లేకపోతే అంటే ఇంకో రకంగా లౌకికపరమైనటువంటి భాషలో చెప్పాలి అని అంటే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీస్ తోటి మనం ఎక్కువగా అసోసియేట్ అవుతే నెగిటివ్ అయిపోతాము. ఇక పొద్దున్న లేస్తే అసంతృప్తి, విమర్శ, విశ్లేషణ, అహంకార ప్రవృత్తి, చిత్తము, మోహము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అదే సత్వరమైనటువంటి శుద్ధ సత్వ గుణగణాలు కలిగి యోగ్యత ఉండి భగవంతుని పట్ల అనురాగాన్ని పెంపొందించుకుంటూ అవధూత స్థితిలో ఉన్నటువంటి మహామహా యోగి పుంగువులు, ఋషులు వారి యొక్క దర్శనంతో, స్పర్శనంతో, భాషణతోటి, వారి యొక్క సాంగత్యంతో అసాధారణమైనటువంటి మానసిక మార్పులు జరుగుతాయి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.